డాక్టర్ నీలిమ, ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ రోజు మీకు మెమరీ ఎక్సర్సైజ్ లో సొంతంగా మనం ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మెమరీ ఎక్సర్సైజ్ లో ఒక 4 రకాలు ఉంటాయండి. ఫస్ట్ రకంలో ఎక్సర్సైజ్లు ఉంటాయి. ఎక్సర్సైజ్ లో మళ్ళీ ఫిజికల్ అండ్ మెంటల్ 2 టైప్స్ ఉంటాయి. ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే మనం మెయిన్ గా మెడిటేషన్ అండ్ యోగా అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ మెంటల్ అంటే మన మెదడుని మనం రిలాక్స్డ్ గా ఖాళీగా ఉంచకుండా ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉండాలి. ఫర్ సపోజ్ మనకి ఏదైనా అలవాటు ఉంటే క్రాస్ వర్డ్ పజిల్ గేమ్స్ ఆడుతూ ఉండాలి. క్రాస్ వర్డ్ పజిల్ గేమ్స్ కానీ జిగ్జా పజిల్ గేమ్స్ కానీ ఆడుతూ ఉండాలి. దీనివల్ల కొంచెం మన బ్రెయిన్ యాక్టివ్ అవుతూ ఉంటుంది. లేదా బోర్డ్ గేమ్స్ ఆడాలి, చెస్ కానీ క్యారమ్స్ కానీ మనకు అలవాటు ఉంటే ఆడుకుంటూ ఉండాలి. తర్వాత లెర్నింగ్ న్యూ స్కిల్స్ అంటారు. ఏదైనా కొత్త అలవాట్లు నేర్చుకోవాలి అంటే మనకి స్పోర్ట్స్ ఆడే అలవాటు ఉంటే స్పోర్ట్స్ ఆడుకోవడం అలవాటు చేసుకోవడము, లేదా ఏదైనా పుస్తకం చదివే అలవాటు ఉంటే పుస్తకం చదవడం అలవాటు చేసుకోవడము, లేదా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఆ మ్యూజిక్ వినడము, మనం పాటలు పాడుకోవడం, ఇలాంటివన్నీ మనం ప్రతి ఒక్క దాంట్లో ఎంగేజ్ అవుతూ ఉండాలి. ఖాళీగా ఉండకుండా మనం ఏదో ఒక యాక్టివిటీలో ఎంగేజ్ అవుతూ ఉండాలి. ఇవి కాకుండా నెక్స్ట్ కొన్ని రిటర్న్ అంటే మనం కొన్ని రాయడం అలవాటు చేసుకోవాలి. ఫర్ సపోజ్ అక్షరాలు ఉంటాయి, తెలుగు అక్షరాలు ఆ నుంచి అహం వరకు ఉంటాయి. ఆ నుంచి అహం వరకు అక్షరాలు చూడకుండా మనం గుర్తించుకుని రాసుకోవాలి. తర్వాత మళ్ళీ సేమ్ అవే అక్షరాలు చూడకుండా లాస్ట్ నుండి అంటే అహం నుంచి ఆ వరకు రాయడం అలవాటు చేసుకోవాలి గుర్తించుకుని. సేమ్ అదే విధంగా ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్స్ A to Z వరకు మొత్తం రాసేసుకుని మళ్ళీ అవి చూడకుండా మళ్ళీ బ్యాక్ నుంచి Z నుంచి A వరకు గుర్తించుకుని రాయడం అలవాటు చేసుకోవాలి. అదే విధంగా నెంబర్స్ కూడా 1 నుంచి 100 వరకు నెంబర్స్ చూడకుండా రాసుకుని సేమ్ అదే అంకెలు లాస్ట్ 100 నుంచి 1 వరకు రాయడం చూడకుండా గుర్తించుకుని రాయడం అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ చేయడం వల్ల మనం బ్రెయిన్ అనేది యాక్టివ్ గా ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి సోషలైజ్డ్ గా ఉండాలి. సోషలైజ్డ్ గా ఉండడం అంటే మనం ఒంటరిగా ఉండకుండా మనం ఇంట్లో వాళ్ళతో కలవడం కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళతో కలవడం అంటే మెయిన్ గా ఇంటరాక్షన్ మనం మెయింటైన్ చేయాలి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి మంచి స్లీప్ వెల్. మనకంటూ ఒక మంచి స్లీప్ ఉండాలి, మనకు మంచి స్లీప్ కేటాయించుకోవాలి. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి హెల్తీ డైట్. మంచి డైట్ ని మనం తీసుకోవాలి. ఈ 4 స్టెప్స్ మనం ఫాలో అవడం వల్ల మన మెమరీ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.